అబ్బా పొద్దుగా లేచి ఆఫీస్కి రావాలంటే యాస్టకు వస్తుందిల్లా 30 ఏండ్లకే గిట్లున్నా అంటే 60 ఏండ్ల దాకా ఉంటున్నా పోతున్నావు. అరే చింటూ జరగట్ల పోయి పాల ప్యాకెట్ అందుకరా పోరా అదరా నీకు పుణ్యం ఉంటుంది. ఏ పో అమ్మా నువ్వేమన్నా ముసల్దానివా అంటే నిజంగానే సాతనైతే లేదు ఆయనతో ముసలేజ్కి వచ్చింది అయింది అని యాదికొస్తుంది చాలామందికి. నడీడు రాకముందే కాళ్ళ నొప్పులు తలకాయ నొప్పులు కాళ్ళు గుంజుడు అబ్బో అవొక రోగాలు కాదుల్లా ఈ కాళ్ళ పొల్లకు. కానీ గీ అవ్వని చూస్తే మురిసిపోబుద్ది అవుతుంది. ఎందుకంటారా మరి? పండు ముసలి ఇంట్లుంటే ఆ ఇల్లే ఒక పెద్ద గుడి అంటారు కదా. 100 ఏళ్ళు వర్ధిల్లమ్మని దీవెనార్తలు కూడా పెడతారు. నిజంగానే 100 ఏండ్లు నిండి మీదికెంచి రూపాయి బీపీ షుగర్ లేకుండా కొండలెక్కే పానం మంచుకుంటా మస్తు అనిపిస్తుంది కదా. యోగి అవ్వ ముచ్చట చూడుర్రి గదే మరి. దేశమంతా ఆగస్టు 15న జెండా పండగ చేసుకుంటే విజయనగరం జిల్లా సంతకవీటి మండలం గుల్ల సీతారామపురం ఊళ్ళే ఉండే గీళ్ళు మాత్రం డోలు బాజాలతో ఒక రేంజ్ల పండగ చేసుకుర్రుల్లా. అంటే జెండా పండగని కాదు, గా ఊర్లున్న మల్లెపెద్ద కృష్ణవేణి అనే అవ్వ 100వ పుట్టినతనమాట ఇయ్యాల. ఈ అవ్వ 1926 ఆగస్టు 15వ తేదీన పుట్టింది. అంటే మన దేశానికి స్వాతంత్రం రాకముందే అన్నట్టు. పుట్టెడు బుద్ధులు అడగడున్న అదృష్టాలు అన్నట్టు అవ్వ పుట్టిన 20 ఏండ్ల కరెక్ట్గా ఆమె పుట్టిన దినమే 1947 ఆగస్టు 15 నాడు మన ఇండియాకి జెండా పండుగ వచ్చింది. ఇక మా అవ్వ పుట్టినరోజే దేశానికి స్వాతంత్రం వచ్చుడు మాకు మస్తు ఖుషి అనిపిస్తుంది. ఇంట్లో సంబరాలు చేయబట్టే దేశానికి ఒక దిక్కు పండుగ అయితే ఇంటికి మాత్రం డబల్ పండుగ అన్నట్టు పోర్రిగా. ఈ బామ్మ ఇంటోళ్ళని చూస్తే మాత్రం ఇంకోళ్ళకు మస్తు మైండ్ బ్లాక్ అవుతుందిలా. చెట్టు ముదిరితే కొమ్ములు ఊడుస్తాయి, ఇల్లు ముదిరితే చుట్టాలు పెరుగుతారు అన్నట్టు బామ్మకు 6 పిల్లగండ్లట. ఇక మనవలు మునిమనవరాళ్ళు మనవరాండ్లు అందరినీ కలుపుకుంటే 80 మంది ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడనో బతుకుతున్న ఈ 80 మంది చుట్టాలంతా అవ్వ పుట్టిన దినమని అందరు బ్యాగులు చదురుకుని వచ్చిరట ఇంటికి. ఇల్లురుకున్న ముసలవ్వను మధ్యలో కూర్చోబెట్టి కేక్ కట్ చేస్తే చూస్తేందుకు 2 కళ్ళు జాలతలేవుగా. మా తాతమ్మకి 100 సంవత్సరాల బర్త్డే చేస్తున్నారు. అందుకు మేము కేక్ కట్ చేసి అందరము పార్టీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక అవ్వకు 100 ఏండ్లు వచ్చినా ఇప్పటి వరకు బీపీ షుగర్ రాలేవట. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు కానీ గీ అవ్వ మాత్రం పొద్దున్న లేచిన దగ్గరికెంచి ఆ అవ్వ పనులు అవనే వేసుకుంటుందట. తను తెలుసుదా ఎక్కి దిగుతుందట ఈజీగా. ఈ కాలంలో 30 ఏండ్లకే మోకాలు నొప్పులను ఏడ్చేటోళ్లకు 100 ఏండ్ల వయసులో ఊరంతా తిరుగుతున్న గీ అవ్వ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ పోండ్రిగా. 1926 పుట్టాను. ఆగస్టు 15న నా చదువుతులు నా మనవలు నా మనవరాళ్ళు నా కోడళ్ళు అందరు కూడి కూతుళ్ళు అల్లుళ్ళు కూడి నాకు పుట్టినరోజు కేకు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 100 పూర్తయింది. 101 అడుగు పెట్టాను. 101 సంవత్సరం ఆగస్టు 15కి ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుతున్నారు.